హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మనకి వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది సెక్యూరిటీ అసిస్టెంట్ వేకెన్సీస్ అన్నమాట. ఈ పోస్టులకి క్వాలిఫికేషన్ ఏంటి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి, నెక్స్ట్ లాస్ట్ డేట్ ఎప్పుడు, వీటిపైన ఒకసారి ఒక 5 minutes నీట్గా డిస్కస్ చేద్దాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, ఓకే. ఇప్పుడు చూడండి, మనకి సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి ఒకసారి. మన క్వాలిఫికేషన్ వచ్చి మెట్రికులేషన్ 10th class పాస్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ స్టేట్ అగెన్స్ట్ విచ్ క్యాండిడేట్ హ్యాస్ అప్లైడ్, నాలెడ్జ్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద లోకల్ లాంగ్వేజ్ అండ్ డైరెక్ట్ మెన్షన్ ఇన్ ద టేబుల్ అబోవ్ అగెన్స్ట్ ఈచ్ ఎస్ఐబి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మన లోకల్ లాంగ్వేజ్లో చదివి ఉండాలని చెప్తున్నాడు. ఇంకొకటి ఏమంటే డిస్క్రిప్టివ్ కూడా లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఒకసారి చూడండి ఫైనల్గా. క్వాలిఫికేషన్ వచ్చి ఇక్కడ చెప్పకనే చెప్పాడు 10th class అని. సో ఇప్పుడు చూడండి, మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి వచ్చి యూఆర్కి 53 ఉన్నాయి, ఓబీసీ 25, ఎస్సీ వాళ్ళకి వచ్చి 18, ఎస్టీ వాళ్ళకి 7, ఈడబ్ల్యూఎస్ 12, టోటల్ వచ్చి 115 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా చూస్తుంటే ఇక్కడ 4987 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇది సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు అనమాట. ఇప్పుడు చూడండి, ఏజ్ లిమిట్ వచ్చి 18 to 27 years ఉండాలా. ఏ డేట్ కంటే 17/8/2025, 17/8/2025 అంటే నెక్స్ట్ మంత్ అనమాట. ఏ రిలాక్సేషన్ 5 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 3 years వచ్చి ఓబీసీ వాళ్ళకి అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ఒకసారి చూడండి, అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సబుల్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ 40 years ఆఫ్ ఏజ్ హ్యావ్ రెండర్డ్ 3 years ఆఫ్ రెగ్యులర్ అండ్ కంటిన్యూస్ సర్వీస్. అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కూడా 40 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది అనమాట. ఒకసారి ఇవన్నీ మీరు చూసుకోండి నీట్గా. నెక్స్ట్ ఇప్పుడు నేను ఎగ్జామినేషన్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకసారి నీట్గా చూడండి. ఈ పాయింట్ ఏమేమి అడుగుతున్నాడు. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, టోటల్గా 5 parts ఉంటుంది. ఈచ్ పార్ట్లో 20 questions ఉంటాయి. అంటే 5 sections ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే 100 questions 100 marks, 100 questions 100 marks. ఇప్పుడు చూడండి, Tier 1 ఉంటుంది. దీంట్లో జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఈలోకి వెళ్తే జనరల్ స్టడీస్. ఇక్కడ మనకి హిస్టరీ, జాగ్రఫీ, నెక్స్ట్ పాలిటీ ఇవన్నీ యాడ్ అవుతాయి. జనరల్ స్టడీస్ వేరు, జనరల్ అవేర్నెస్ వేరు, ఓకేనా. జనరల్ అవేర్నెస్ అంటే డైలీ కరెంట్ అఫైర్స్ అనమాట. నెక్స్ట్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అడుగుతుండేది ఏమి, న్యూమరికల్ అండ్ రీజనింగ్. ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి, 20 questions వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి 20 questions వస్తాయి, 20 marks. అంటే ఓవరాల్ చూసుకుంటే 5 sections ఉన్నాయి. 5 sectionsకి ఒక్కొక్క సెక్షన్లో 20 marks, ఒక్కొక్క సెక్షన్లో 20 questions 20 marks, ఓకే. 520 is 100 marks అనమాట. ఇప్పుడు చూడండి, రిటర్న్ ఎగ్జామ్ చూడండి, డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. ట్రాన్స్లేషన్ ఆఫ్ ప్యాసేజ్ ఆఫ్ 500 words లోకల్ లాంగ్వేజ్, డైరెక్ట్ ఇంగ్లీష్ అండ్ వైస్ వర్సా. అంటే ఇక్కడ చూడండి పాయింట్ ఏం చెప్తున్నాడంటే, బాగా వినండి. ట్రాన్స్లేషన్ ప్యాసేజ్ ఆఫ్ 500 words ఫ్రమ్ లోకల్ లాంగ్వేజ్, నెక్స్ట్ ఇంగ్లీష్ అండ్ వైస్ వర్సా అంటే కన్వర్షన్ చేయాలన్నమాట. ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్. అంటే ఇక్కడ మన కాంప్రహెన్షన్ అనేది అక్కడ 500 words డిస్క్రిప్టివ్ టైప్లో రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇంటర్వ్యూ అండ్ పర్సనాలిటీ టెస్ట్ వచ్చి 50 marks. ఇది కూడా 1 hour ఇస్తారు. ఇక్కడ Tier 2 కూడా 1 hour వస్తుంది మనకి. ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ అనేది టైం అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా అదే. నెక్స్ట్ చూడండి, ఇన్స్ట్రక్షన్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఎస్టర్డే నుంచే స్టార్ట్ అయింది, ఓకే. ఎస్టర్డే నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్, అప్లికేషన్ విత్ సబ్మిషన్, ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చి 17, అంటే నెక్స్ట్ మంత్ 17 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఫీజు సబ్మిట్ చేసేది ఎప్పుడంటే 19th వరకు ఉంటుంది. చూడండి, అప్లై చేసేది అయితే 17th, ఫీజు అప్లికబుల్ అయితే ఫైనల్గా వచ్చి 19th. అంటే ఇక్కడ ఏంటంటే, మీరు 17th అప్లై చేసేసి ఫీజు కట్టుకోకుండా అలాగే ఉన్నారంటే 19th వరకు ఛాన్స్ ఉంటుంది అని. ఇది నెక్స్ట్ వన్ చూడండి. ఇంకా నేను ఒకటి చెప్పేది ఏమంటే, ఎగ్జామినేషన్ ఫీజు చూడండి ఒకసారి. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి 2 components ఉంటుంది. ఇక్కడ 100 rupees ఓన్లీ అని చెప్పారు.
నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జ్ ఇచ్చాడు ఇక్కడ 550. ఇప్పుడు చూడండి ఆల్ క్యాండిడేట్స్ అందరికి వచ్చి మాక్సిమం 550 రూపీస్ అయితే ఉంటుంది అందరికి. ఓకే, అందరికి వచ్చి ఇక్కడ ఏమి 550 రూపీస్ అంటే ఇక్కడ ఎవరు వస్తారు? ఎస్సీ నెక్స్ట్ ఎస్టీ నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ వీళ్ళందరికి వచ్చి 550 రూపీసే. మిగతా వాళ్ళు ఉంటారు కదా మేల్ క్యాండిడేట్స్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీస్ ఉన్నారు కదా వీళ్ళంతా ఎక్స్ట్రా 100 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజ్ పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే 650. నెక్స్ట్ మిగతా వాళ్ళకి వచ్చి 100 రూపీస్ అనేది ఎగ్జామ్టెడ్ చేశారు అంతే. ఇక్కడ అందరికీ యాక్చువల్గా ఏమి అందరికీ వచ్చి 550 రూపీస్ మాత్రమే, ఎవరికి? ఎస్సీ ఎస్టీ ఫీమేల్ వాళ్ళకి. అదే యూఆర్ ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్కి వచ్చి ఎక్స్ట్రా 100 రూపీస్ పే చేయాలి. ఇది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. ఫైనల్గా ఒకటి నేను చెప్పేది ఏమైనా ఉందంటే మీకు ఫ్రీ పీడిఎఫ్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళి జాయిన్ అవ్వండి. నేను రైల్వే పీడిఎఫ్స్ ఆల్రెడీ సెండ్ చేసి ఉంచా. గ్రూప్ డి సిలబస్ కూడా సెండ్ చేసి ఉంచా నేను. ఏది సైన్స్ సిలబస్ ఎన్సీఆర్టీ బుక్స్ కూడా సెండ్ చేసి ఉంచా. తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది. బోత్ తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది అనమాట. అదేవిధంగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేశానంటే అదే అనమాట. ఓకే, థ్యాంక్ యూ.